అన్నారం సమస్య మళ్ళీ మొదటికొచ్చిందట. బ్యారేజీ గేట్ల వద్ద పేరుకున్న ఇసుక డిజైన్కు భిన్నంగా నీటి ప్రవాహం మారిపోయే ప్రమాదం. ఇది ఉండేది కాదండి. ప్రస్తుత వరద ప్రవాహంతో ఒక గేటు వద్ద మళ్ళీ భారీగా చేరిన ఇసుక కింద ఉన్న ఆ సీకెంట్ పైల్స్, ఆ కాంక్రీట్ బ్లాక్స్ అన్నీ మొత్తం కింద నుంచి వస్తుంది ఇసుక అంతా. కింద బరాజ్ కింద మొత్తం లీక్ అయిపోయి ఆ ఇసుక అంతా తండుకుంటూ పైకి వస్తున్నది. 2 నెలల క్రితం అన్నారం బ్యారేజ్ వద్ద ఇసుక తొలగించిన తర్వాత పరిస్థితి ఇప్పుడు వరదతో మళ్ళా ఇసుక అంతా చేరింది. ఇవి నిలబడే బరాజులు కావివి. ఇసుక సమస్య అన్నారం బ్యారేజీని వెంటాడుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు బ్యారేజీ వద్ద గేట్ల కింద మేట వేసిన ఇసుకను తొలగించి 2 నెలలు కాకముందే మళ్ళీ 3 నుంచి 4 మీటర్ల మేర పేరుకుపోవడంతో నీటిపారుదల శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తగిన ఇన్వెస్టిగేషన్ లేదా అలైన్మెంట్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తుండవచ్చని డిజైన్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజీలోని 4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద ప్రస్తుతం ఇసుక మేట వేసినట్లు తెలుస్తోంది. బ్యారేజీ ఎలివేషన్ మీన్ సీ లెవెల్కు ఎంఎస్ఎల్ 106 మీటర్ల ఎత్తులో ఉండాలన్నట. ప్రస్తుతం కొన్ని చోట్ల 110 నుంచి 111 మీటర్లకు పెరిగిందట. వాస్తవానికి అన్నారం వద్ద నది ఒకవైపు ఎంఎస్ఎల్కు 103 నుంచి 104 మీటర్ల ఎత్తులో ఉంటే ఇంకోవైపు 111 నుంచి 112 మీటర్ల వరకు ఉండేది. దీన్ని ఒక లెవెల్కు తెచ్చి 106 మీటర్ల వరకు క్రస్ట్ గేట్లు నిర్మించి ఆ పైన గేట్లు అమర్చిరట. క్రస్ట్ నిర్మించి ఆ పైన గేట్లు అమర్చారు. అయితే వరద వచ్చినప్పుడు నది తన పూర్వస్థితికి చేరుతున్నది. 4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద 4 మీటర్ల వరకు ఇసుక మేట వేయగా అక్కడ 110 నుంచి 111 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు సమాచారం అట. ఇవన్నీ మిగిలే కావండి, ఇవి కథమైపోయేదే ఇదంతా. కేసీఆర్ కట్టిన అద్భుతమైన ఆయన మెదడు రంగరించి మెదడు తలకాయల నుంచి బయటికి తీసి బట్టలు ఉతికినట్టు ఉతికితే ఇది కట్టిండు. చివరికి ఇట్లా అయిపోతుంది. ఇగో అంటే క్రస్ట్ పైన కూడా 4 మీటర్ల మేర ఇసుక ఉన్నదట. రాఫ్ట్ ఎంఎస్ఎల్కు 106 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రాఫ్ట్ అంటే ఆ పైన కట్టేది. దీనిపైన కూడా 3 నుంచి 4 మీటర్ల మేర ఇసుక చేరిందట. లాంచింగ్ యాప్రాన్ 104.5, స్టిల్లింగ్ బేసిన్ 103, 3.5 మీటర్ల ఎత్తులో ఉండగా వీటి వద్ద 6-7 మీటర్ల మేర ఇసుక చేరిందట. గతంలో లేని విధంగా బ్యారేజీ దిగువ భాగంలో వచ్చినట్టుగా తెలిసింది. ఇటీవల తొలగించిన దానికంటే ఎక్కువగా వచ్చి చేరింది. ఇసుక మేటతో నీటి ప్రవాహంలో కూడా మార్పు జరిగి బ్యారేజీ పైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకునే బ్యారేజీని డిజైన్ చేశారు. 4-5 మీటర్ల మేర ఇసుక ఉంటే డిజైన్కు భిన్నంగా ప్రవాహంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. దీనిపైన నీటిపారుదల శాఖ వర్గాలను సంప్రదించగా గేట్లను తెరిచి ఉంచడంతోనే ఈ సమస్య వచ్చింది. వాటిని మూసే ముందు ఇసుకను తొలగిస్తామని చెబుతున్నాయి. అయితే వరద ప్రవాహం పూర్తిగా తగ్గితేనే గేట్లు మూసి నీటి నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గేట్లు మూస్తే ఏమైంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎందుకు గేట్లు తెరవమన్నది? గేట్లు మూస్తే ఆ వరద ఆ ప్రెషర్కి ఆ బ్యారేజ్ తట్టుకునే అవకాశం లేదు, కుప్పగూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే వాళ్ళు గేట్లు తీయమన్నారు. ఆ గేట్లు తీసి పెడితే ఇప్పుడు ఆడ ఇసుక అంతా మేటేసింది. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అందుకే దీని పని అయిపోయింది. ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల పరిస్థితి అంతే. ఈ విచారణ ఎంతవరకు వస్తున్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయినది.